ఫ్రెండ్షిప్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ 6 పదుల వయసులో కూడా ఎంచక్క యవ్వనంతో ఎంతో ఎంజాయ్మెంట్తో క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నా పేరు విద్యాసాగర్ అండి. మేము త్రోబాల్ టోర్నమెంటు ప్రతి సంవత్సరము ఫ్రెండ్షిప్ డే అంటే ఆగస్టు 1st సండే రోజు ఫ్రెండ్షిప్ డే జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది 9వ టోర్నమెంటు. దాదాపు 35 సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల వయసు వరకు ఉన్న అన్ని వయసుల వాళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా ఏర్పడి డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడో ఏ ఊర్లో ఉండేవాళ్ళు, వరంగల్లో ఉండి, హైదరాబాద్ ఉండి, ఎక్కడెక్కడ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఈరోజు తప్పకుండా అందరూ కలుసుకొని ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ త్రోబాల్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసుకొని ఫ్రెండ్లీగా అందరం ఆడుకొని లీగ్ వైజ్ ఒక్కొక్క మ్యాచ్ ఆడుకుంటూ సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడుకొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీనివల్ల మాకేంటంటే ఆరోగ్యం వస్తుంది, ప్లస్ ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇది 9వ టోర్నమెంట్. టీవీలకి మాత్రమే వారి పరిమితం, టెక్నాలజీ పరంగా ఎవరు కూడా ఫ్రెండ్షిప్స్ అనేది కొంతవరకే మెయింటైన్ చేసి తర్వాత ఎవరు కలవడం లేదు. వారికి సంబంధించి మీరు ఏమి చేస్తారు? వాళ్ళకి తప్పకుండా మమ్మల్ని చూస్తే వాళ్ళకు మోటివేషన్ రావాలి. ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా చేసి 4 సంవత్సరాలు రిటైర్ అయిపోయి, అంటే దాదాపు నా వయసు 62-63 సంవత్సరాలు. నేను ఇప్పటికీ 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళతో పోటీ పడుతూ ఆడుతున్నానంటే నా ఆరోగ్య రహస్యం ఏంటంటే స్పోర్ట్స్ ఆడడం వల్లే. స్పోర్ట్స్ ఆడితే మనిషిలో ఒక వయసు తగ్గి ఫిట్నెస్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో సెల్ ఫోన్లు కాకుండా టీవీలు ఇవన్నీ మానేసి గ్రౌండ్కి అలవాటు చేసుకోవాలి. అమెరికా వాళ్ళు ఏం చెప్పారంటే గ్రౌండ్లు పెంచండి, హాస్పిటల్ తగ్గించండి ఒక నినాదం ఉంది అమెరికాలో. ఆ నినాదాన్ని కూడా మన ఇండియాలో పాటించి అందరు గ్రౌండ్కు అంకితం అయిపోయి, అంటే చదువుతో పాటు గ్రౌండ్ ఆటలు పాటలు కూడా వ్యాయామం ఉండాలి, ఆరోగ్యప్రదంగా కూడా ఉండాలి. అది నా ఉద్దేశం. ఇంకొక సార్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీరు ఏం చేసుకుంటారు? సార్ నా పేరు సముద్రాల శ్రీనివాస్ అండి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తగూడెంలో లెక్చరర్గా చేస్తున్నాను. గుళ్ళో మన స్టేడియంలో, ప్రకాశం స్టేడియంలో అథ్లెటిక్స్ కోచ్ని, ప్లస్ ఆల్రెడీ నేను బాడీ బిల్డింగ్ కోచింగ్ ఇస్తాను. నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. నా ఇప్పుడు 58 years, అంటే అప్ టు ఎవ్రీ 5 yearsకి ఒక గ్రూప్ ఉంటుంది, అదే మాస్టర్ అథ్లెటిక్స్. దాంట్లో జిల్లా సెక్రటరీని కూడా, నేను జనరల్ సెక్రటరీ. ఇది దాదాపు ఒక 50 మంది ఉంటారండి ఈ టీంలో. ఇది రోజు డైలీ ఆడేటువంటి టీంలో 50 మంది ఉంటారు. వివిధ రకాలైన ప్రొఫెషన్స్లో, రిటైర్డ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ వచ్చి ప్రతిరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆడుతూ ఉంటారు. ఈ ఆడుతుంటే ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ పోయి బాధ తగ్గుద్ది, ట్యాబ్లెట్స్ వేసుకునే బాధ తగ్గుద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ కూడా ఫ్రెష్ అయిపోయేసి ఏమి ఆలోచన లేకుండా ఓన్లీ ఆట మీద కాన్సన్ట్రేట్ చేసి ఆడతాం. డైలీ 40 మంది ఆడతాం కలిసి. 40 మంది ఆడుతూ ఉంటాము. ఈ ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ 40 మంది కలిసి టీముల్లాగా ఏర్పడి ఒక కప్పు పెట్టుకొనేసి దానికి టోర్నమెంట్ అని పెట్టుకునేసి చేస్తూ ఉంటాము ఫ్రెండ్షిప్ డేకి. ఇది 9th ఫ్రెండ్షిప్ డే. దాదాపు దీంట్లో అన్ని ప్రముఖ వ్యాపారవేత్తలు ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటారు, అందరు ఉంటారు. ఏంటంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం, ఆరోగ్యం అనేది కంపల్సరీ. కాబట్టి ఇక్కడికి వచ్చి డైలీ ఆడితే ఒక 1 hour ఆడినా సరే తడిసిపోతాం చెమటలతో. ఆ లోపల ఉన్న ఫ్యాట్ గేట్ అంతా పోసి మనిషి యాక్టివ్ అయిపోతాడు. కాబట్టి ఇలాంటిని ఎంకరేజ్ చేయాలి. అందుకే మీరు ఒకసారి ఆట చూస్తే తెలుస్తుంది. 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. 70 సంవత్సరాలు అంటే ఎవరు మంచం నుంచి దిగరు. గ్రౌండ్లో ఇప్పుడు చూడండి మీరు, గ్రౌండ్లో మన కొత్తగూడెం పాపులేషన్ లక్షలలో ఉంటుంది, గ్రౌండ్లో 100లలో ఉంటారు. అది అర్థం ఏంటి? ఆ 100 మందికే ఇంట్రెస్ట్ ఉంది, మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు వస్తారు గ్రౌండ్కి? డాక్టర్ చనిపోతామని చెప్తానో ఏదో చెప్తే అప్పుడు గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేమైతే డైలీ గ్రౌండ్లోనే ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్లో ఉంటాం. అథ్లెటిక్స్ కోచింగ్ ఇస్తాను, లెక్చరర్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తాను. 9 years నుండి రెగ్యులర్గా ఇలా టోర్నమెంట్ పెట్టుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మీరు అందరూ వివిధ ప్రొఫెషనల్స్లో ఉంటారు, కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అసే మామూలుగా డైలీ ఆడడం వేరు, ఈ ఫ్రెండ్షిప్ డేకి పెట్టుకున్న టోర్నమెంట్లో ఉన్నటువంటి అసలు డిఫరెంట్ ఇంకా మామూలు ఉండదు. డైలీ ఆడడం ఒక ఎత్తు, కామన్ అది. ఇప్పుడు ఏంటంటే టీంల వైర్గా ఆడాలి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరిని ఓడగొట్టాలి, ఎవరు గెలవాలి, ఈ థాట్లోనే ఆడుతుంటాము. కాబట్టి ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది వస్తుంది, ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ అనేది పెరుగుద్ది. అందరూ వయసుతో సంబంధం, వయసు అనే విషయాన్ని మర్చిపోయేసి ఇక్కడ వచ్చేసి ఆడతారు.